హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. మ్యాడీని సతాయిస్తున్న మధు అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. రూమ్లో కానీ నిర్గ్రహం ఉంటారని గ్యారంటీ ఏముంది శ్రీవారు అని అంటది మన చిన్న. ఈ రూమ్కి నీ నిర్గ్రహాన్ని షిఫ్ట్ చేయడం ఏంటి గ్యారంటీ అని అంటది. తర్వాత నేను నిగ్రహంగానే ఉంటాను ఖచ్చితంగా. నిగ్రహంగా ఉన్నప్పుడు రూమ్ షిఫ్టింగ్ ఎందుకు, ఇక్కడే ఉండి నువ్వు నిరూపించుకోవచ్చు కదా నేను నిగ్రహం ఉందో లేదో అంటే నిగ్రహం లేదన్నమాట. అంత నిగ్రహం శక్తి లేకపోతే ఈ రూమ్ల నుంచి వెళ్ళిపోవచ్చు శ్రీవారు అని అంటది మన చిన్న. పెళ్ళం మీద కోపంగా ఉన్నా కానీ పెళ్ళం మీద చాలా ప్రేమ ఉన్నట్లే ఉంది, అందుకోసమని గ్రహించుకోడేమో అని ఈ రూమ్లోకి ఉంచి వెళ్తున్నట్లున్నాడు. సరే వెళ్తే వెళ్ళని, హ్యాపీగా వెళ్ళండి అని అంటే మ్యాడీ కోపం వచ్చి ఏం చేస్తాడు, బట్టలన్నీ తీసి అన్ని సూట్ కేసుల నుంచి తీసేసి బీరువాలో పెట్టేశాడు అనమాట. నీ మీద ఎప్పటికీ నాకు ప్రేమ రాదు, కోపమే ఉంటుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. మొత్తానికి రూమ్ షిఫ్ట్ చేయకుండా శ్రీవాణ్ణి ఆపేశాను, థ్యాంక్ యూ అని బొమ్మొత్తుకుంటూ కూర్చుంటాడు బాలరాజుది. ఏంటన్నా ఏం ఆలోచిస్తున్నావు అంటే చిన్ని గురించి ఆలోచిస్తున్నావు అంటే, అవునరా ఒక్కతే యుద్ధానికి వెళ్ళింది వాళ్ళ అత్తాలింటికంటే చిన్ని గురించి ఆలోచించాకన్నా ఎట్లయినా వాళ్ళ మొగన్ని సాధించుకుంటుంది, తను యుద్ధం ఎదురు చూస్తున్నారా అని బాలరాజు అంటాడు. తర్వాత వాళ్ళ ఓనర్ వచ్చి ఈ రోజు కాదు నేనే వచ్చేసాను, 2 రోజులకు ఒకసారి రూమ్ చెక్ చేస్తూ ఉంటాను, ఇల్లు బాగానే పెట్టుకున్నారు అని. చిన్న టూ మచ్ అన్న, ఎవరు అలా చేశారు అని అంటే, ఆ చిన్న దానికి మీరు ఇంతగానం ఎందుకు చేస్తున్నారు సార్ అని అంటాడు అనమాట. ఒక పుట్టుమచ్చ ఉండొచ్చు కదా అని అంటే, కాదు అది గోడలకు మచ్చలు కానీ ఏమైనా పెడితే నెల 100 రూపాయలు పెరుగుతుంది రావాలని. ఎవరిని నేను క్షమించాను కానీ ఒకరిని క్షమించాలనిపిస్తుంది అని అంటే, ఎవరిని సార్ అంటే చిన్నిని క్షమించాలనుకుంటున్నాను అంటే వాళ్ళు షాక్ అవుతారన్నమాట. ఎందుకంత షాక్ అవుతున్నారు అని అంటే, మీకు తెలియదు కదా ఆఫీస్లో పనిచేసే ఒక మధు అలియాస్ మధు అనమాట. ఒక మేనేజర్గా నా మాటలు వినాలి కానీ తను అసలు వినదు అని అంటాడు. ప్రసాద్ రికమెండేషన్తో వచ్చినందుకు నా రూల్స్ని అసలు కేర్ చేయట్లేదు. మా మ్యాడీ గిట అసలు ఆ మధుని ఏం చేయలేక చేతులు పిసుక్కుంటూ కూర్చున్నాడు. చెప్పండి మీ బాధ ఏంటో చెప్పండి అని అంటే, ఆ మధుకి అలాగే ఆ మ్యాడీకి ఏదో ఫ్లాష్ బ్యాక్లో ఏదో ఉన్నట్లుంది అని అనిపిస్తుంది. లవర్స్ ఏమో అందుకే విడిపోయి ఇలా ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది, నాకు అనుమానంగా ఉంది. ఒకవేళ నిజమైతే నేను ఆ చిన్నిని ఒక ఆట ఆడుకుంటునేలా చిన్నితో ఒక ఆట ఆడుకుంటానని వస్తానని వెళ్ళిపోతుంటే మన హాఫ్ టికెట్ ఏం చేస్తాడు, కాలు అడ్డం పెట్టగానే ఆట ఆడుకుంటున్నాను సార్ అంటే, ఇంకోసారి ఆట ఆడినాం అనుకో చూడు ఏం చేస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మన దేవ వాళ్ళ వైఫ్ ఫోటో, ఎందుకే నన్ను ఇంత టెన్షన్ పెడుతున్నావు, ఆ రోజు అడిగింటే నేను ఆస్తి అడిగింటే నా పేరు మీద రాసింటే అయిపోతుండే కదా, ఇదంతా అవ్వకుండే కదా అని అంటారు. ఇలా నవ్వుతూ ఉన్నదానివి, ఇలా ఇంట్లో నవ్వుతూ తిరిగేదానివి కదావే అని అనవసరంగా నా చేతిలో చచ్చావు, ఇప్పుడు నన్ను చంపక తింటున్నావు అని అంటాడు. కావేరి కూతురు వచ్చి ఇంట్లో వచ్చి కూర్చున్నది, మా అమ్మ నిర్దోషాన్ని నిరూపిస్తానని. ఒకవేళ నిరూపించింది అనుకో ఆ నాగవల్లికి అలాగా మ్యాడీకి నేనే నిన్ను చంపానని తెలుసు కాబట్టి ఆచితూసి అడిగేస్తున్నాను. లేకపోయింటేనా ఆ చిన్నిని ఎప్పుడో చంపేసేదాన్ని, ఆ నాగవల్లి ఆపుతుంది కానీ లేకపోతే దాన్ని చంపేసేదాన్ని. నాగవల్లికి తెలియకుండా దాన్ని చంపేయాలని అంటే బాగా చూస్తుంది అంటే, కొంపదీసి నేను పర్వతతో మాట్లాడిందని వినేసిందా, ఏం చంపడం మైండ్ల నుంచి ఇంకా పోలేదా బాబా నీకు, ఆ చిన్ని వచ్చింది మన మంచి కోసమే బావా అని అంటే, నీకు అర్థం కాని నిర్దోషాన్ని నిరూపిస్తానని చెప్పింది కానీ అది అబద్ధం కదా, వాళ్ళ అమ్మనే కదా మా అక్కని చంపింది అని అంటది. అంటే అప్పుడు చిన్ని వెళ్తుంటది, చిన్ని చూస్తుంది అనమాట. ఓ నాగవల్లి ఆంటీకి తెలియదు అన్నమాట వాళ్ళ అక్కని ఎవరు చంపారు, అంకుల్ ఇంకా మంచోడు అని అనుకుంటున్నట్టున్నది నాగవల్లి ఆంటీ. నాగవల్లి అత్తయ్య గిట కళ్ళు తెడిపించాలి అని అంటది. తర్వాత 30 రోజులు మ్యాడీ మనసు మార్చుదామని వచ్చింది కానీ వాళ్ళ అమ్మ నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి కాదు, మ్యాడీకి దగ్గర కాకుండా చూసుకోవాలి. ఎందుకోసం అంటే 30 రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మ నిర్దోషాన్ని నిరూపించలేక తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుంది అని అంటే, అది కాదు అత్తయ్య అని అంటది అనమాట. అది జరగదు అత్తయ్య అని చెప్పి దగ్గరికి వెళ్తుంది అనమాట. మ్యాడీ మనుషుల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అంటున్నావు కానీ నిజం తెలిసిన మాత్రాన నిజం కాదు, అబద్ధం తెలిసిన మాత్రాన అబద్ధం కాదు అని అంటది. అందరి మాత్రమే తెలిసిన నిజాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను అని అంటది అనమాట. అత్తని చంపిన అంతకులని చట్టానికి పట్టిస్తాను అని. మన రోజు మీరే మెచ్చుకుంటారు అత్తయ్య ఆ రోజు అని, మామయ్య మీరు గిట్ట మెచ్చుకోవాలి అని చెప్తుంది. మెచ్చుకుంటారు లేంది, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరేంటో నాకు తెలుసు కదా అని చెప్పేసి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడి వెళ్తుంది. ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ మా అక్కని చంపలేదని అనిపించింది ఒక్క నిమిషంలో అని అంటే, వాళ్ళ అమ్మే పార్వతిని 100% చంపిందని నాకు తెలుసు కదా అంటే, అవునవును అక్కని ఉన్నప్పుడు నువ్వే ఉంటాయి కదా బావా, నీకు తప్ప ఎవరికి తెలుస్తుంది నిజాము అని అంటది. తర్వాత ఈ 30 రోజులు తొందరగా గడిచిపోతే ఆ చిన్ని పీడ వదలదు అని అంటాడు. అక్క మనశ్శాంతిగా ఉంటుంది అని అంటది అనమాట. చిన్ని వచ్చిందని అంటే అవును అని అంటది అనమాట. తర్వాత కొరకే అందుకే వచ్చింది పోవుట కోసమే అని అంటే, అంత సీన్ లేదు అదేం పోదు, 30 రోజుల బావ మనసు మార్చి ఇక్కడే ఉండిపోతుంది అని అంటారని నాకు అర్థమైపోయింది. 100% అర్థమైపోయింది అని అంటే, దక్కుతాడు మీ బావ నీకు 100% దక్కుతాడని. ఎలాగోలాగో మీ ఇద్దరికి పెళ్లి చేస్తుందంటే ఏం చేస్తుంది, ఆ చిన్ని వచ్చి వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొచ్చి మా అత్తయ్య ఫోటో పక్కన పెడితే ఏం చేయలేకపోయింది, నాకు పెళ్లి చేస్తుందా అని
ఖచ్చితంగా చేస్తుంది అని అంటే నాకైతే నమ్మకం తేడా ఇదే. ఎందుకోసం అంటే చిన్ని ఓడిపోతానని తెలిసి గిట్ట పోరాడుతుంది, కానీ నువ్వు గెలుస్తే కానీ నువ్వు ఓడిపోతానని భయపడుతూ ఉంటావు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు నీకు బావకి పెళ్ళైపోతుంది అని అంటే జరగదు అని మన నమ్మకు శ్రేయ నాగవల్లి ఆంటీ మాటలు అలాగే లోకి మాటలు. ఎందుకోసం అంటే జరగని విషయాల గురించి నమ్మించే పరిస్థితి లేదు. ఎందుకోసమకి వదలను, అసలు నువ్వు మర్చిపోయి జన్మకైతే నీకు మ్యాడీకి అసలు పెళ్ళే కాదు అని. నీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి? ఇంకొకసారి అంతకురాలు కూతురు అన్నావు అనుకో మంచిగా ఉండదు. నేను మా అమ్మ నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ వచ్చాను. నేను శిక్ష అనుభవించినా కానీ నువ్వు నిరూపిస్తావా అంటే నిరూపిస్తాను. 25 ఏళ్ళ అనుభవం అయినా కానీ నేను మా అమ్మ నిర్దోషాన్ని మాడికి నిరూపిస్తాను, నా భర్తని నేను నిలబెట్టుకుంటాను, నా కాపురాన్ని అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. కింద సాపేశాడనమాట. మధు వచ్చి ఏంటి శ్రీవారు కింద సాపేశారు ఏంటి అని అంటే మీరు ఆపద గొప్పోళ్ళు కదా, మీరు ఎలా పనుకుంటారు అని అంటే ఇది నా కోసం కాదు నీ కోసం వేసాను అని అంటే నేనెందుకు కింద పనుకుంటాను, మంచం ఉంది కదా మంచం పైన పనుకుంటానంటే మంచం పైన నేను పనుకుంటాను కదా అని అంటాడు. అంతా నువ్వేమనుకుంటావా ఏంటి, కొంచెం పనుకుంటాను నేను అంటే అంత లేదు, నువ్వు ఎక్స్ట్రా చేయకుండా నువ్వు మూసుకొని ఈయనే పనుకో అని అంటాడు. వేసుకొని నేను మంచం మీదనే పనుకుంటాను అని అయితే మ్యాడీ వెళ్ళి కింద పనుకుంటాను. ఇదేంటి సైలెంట్గా ఉంది అని ఇట్లా పైకి లేచి చూస్తాడు అనమాట. చూసే తన పక్కన ఉంటుంది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అంటే ప్రత్యక్ష దైవం కదా, భర్త శాపం మీద పనుకున్నప్పుడు మంచం మీద పనుకోవద్దు కదా, శాపం మీద పనుకోవాలి, అందుకోసమని శాపం మీద షిఫ్ట్ అయ్యాను అని అంటది. తర్వాత నువ్వు సతీదేవారు కాదు నువ్వు దయ్యాని, ఇక్కడ నుంచి పో అని అంటాడు. అయితే లేసి తీసుకొచ్చి మాట్లాడుతుంది అనమాట. హలో పెళ్లి కూతురా అని అంటుంది అనమాట. ఇంకా ఎన్ని రోజులు పెళ్ళైనా కానీ ఎందుకు అలా ఉన్నావు, అరే మా మధు అని పిలుస్తానులే అని మధు అని పిలుస్తామంట. ఏంటి మధు అలా ఉన్నావు అంటే మీ భర్త నీ పక్కన పనుకోలేదప్పుడు అలానే పనుకుంటారు మధు, కొందరు మొగోళ్ళు అలానే నిగ్రహం అనేది లేకుంటుంది అని అంటే నాకు నిగ్రహం చాలా ఉంది అని అంటే నిగ్రహం ఉంటే పైన వచ్చి పనుకో కింద ఎందుకు పనుకున్నావు అని అంటాడు అనమాట. మొగడికి నిగ్రహం ఉంది మధు అని చెప్పేసి ఆ బొమ్మని బీరువాలో పెట్టేసి ఇలానే చూస్తుంటది అనమాట. ఏంటి అలా చూస్తున్నావు అంటే పెళ్లి ముందు నువ్వు ఒక మిల్క్ బాయ్లా ఉంటివి, ఇప్పుడేమో ఒక కర్డ్ బాయ్లా అయ్యావని అంటే నీలాంటి పెళ్ళం ఉంటే కరుడు కట్టిన నేరస్తురాలకి డిస్కషన్ పెట్టకు, మూసుకొని పనుకోనంటే గుడ్ నైట్ అంటే బ్యాడ్ నైట్ అని మొత్తానికి నేను కింద పనుకోకుండా చేశాను అని అనుకుంటుంది మధు. కూర్చుంటది అనమాట. కూర్చుంటే మన లోకి వస్తుంది అనమాట. ఏం ఆలోచిస్తున్నారంటే ఈ చిన్ని గురించి ఆలోచిస్తున్నారా, చిన్ని అనే విషయం తెలిసినప్పుడు మీరు తనని ఎలా బయటికి వెళ్ళగొట్టాలి అని అనుకున్నారు, కానీ ఫిబ్రవరి 14 రోజు చిన్నియే తెలిసేటట్టు చేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. కానీ 30 రోజుల స్కామ్ కోసం అని ఇంట్లో దూరపడింది. ఇప్పుడు ఎలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టాలని ఆలోచిస్తున్నారు కదా ఆంటీ అని అంటే సీరియల్ అయిపోతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.